సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు అయితే అందరికైతే ఆడబోతున్నాను అనమాట. ఒక వీడియో అయితే అయిపోతున్నాం అంటే ఇంకా లైక్ చూడండి, మన గేమ్కి వెళ్తాం. 2 సబ్స్క్రైబ్. సో గైస్, మనమైతే ఇప్పుడైతే మనం వచ్చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్దాం గైస్. అంటే ఒక మంచి కంట్రీ, మంచి యూజెస్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఏడికి వెళ్తాను అనుకోండి, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవడానికి గైస్. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నాక మంచిగా ఒక గేమ్ అయితే ఆడబోతున్నాను. ఓకే, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. దొరికింది. ఓకే, లెట్స్ గో. ఓకే గైస్, మనకైతే డబ్బులు అయితే వచ్చేసాయి. ఎన్ని అంటున్నాడు? 5,006 రూపీస్. ఓకే, మనం వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే స్టంట్ ఛాలెంజ్ అయితే చేద్దాం. స్టంట్ ధీరా ధీరా. ఓకే, మన ఇల్లైతే ముంగట్నే ఉండింది. ఓకే, లెట్స్ గో. వచ్చేశ్వా. ఇక్కడ కాదా ఇంకొకటి. ఓకే, ఇక్కడ నుంచి పోయినాక కొంచెం నీట్గా పోవాలి. ఓకే, మీరు మాత్రం 2 likes and subscribe. ఓకే, మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. యాహూ. ఓకే ఓకే. ఓ మై గాడ్. అమ్మయ్యా. ఓకే, నేనైతే ఇంటికి వెళ్ళి మంచిగా ఒక పాట పాడుకుంటా వంటలైతే చేసేద్దాము తినడానికి. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే సింక్ కడుక్కుందాం. ఇహో, నేనైతే ఇప్పుడు అడవికి వెళ్ళిపోతున్నాను. ఈ జంతువులు అయితే నేనైతే చంపేస్తాను. నేనైతే దీనైతే చంపేస్తా. ఇది కూడా మంచిగా వండుకొని తింటా. నేను ఇక్కడనే ఉంటా ఇప్పటి నుంచి. ఇది నా అడవి. ఇక నేను ఎవ్వరికి దొరకనురా. ఓకే, నాలంటోడు ఇంకొకడు ఉన్నాడేమో. నేనైతే నిన్ను తీసుకొని చంపేస్తా. నేనైతే ఇక్కడ. ఓకే, నేనైతే ఇప్పుడు ఏమి చెయ్యాలిరా? ఇంకా యానిమల్స్ ఉంటే వాళ్ళని చంపేసి దాన్ని తినేస్తా. అది నా హక్కు. నేను దాన్ని అయితే ఇప్పుడు చంపేబోసిన. చావలేదు. ఓకే గైస్, నా పని అయితే అయిపోయింది. సో ఏనా బైక్ కలర్ మారింది? నింజా కదా? వాట్ ఈస్ దిస్? ఇలా అయింది గైస్. ఈ కార్ ఇట్లనే ఉంది. ఇది ఎందుకు మారింది ఏంటో తెలీదు. సరే చూసేద్దాం. ఓకే, మనం బయట ప్రపంచం ఎట్లుంది ఇది చూడం గైస్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా. అన్నము రైస్ కర్రీ అయితే అవుతుంది తినడానికి. అబ్బా మస్తుంది గైస్. ఓకే ఓకే అమ్మయ్యా వచ్చేసినా. లెట్స్ గో. ఓకే గైస్, ఏందో కాలేజ్. ఎవరు అబ్బాయినే? హలో, ఎవరు? ఏ బాబు, నువ్వు ఫ్రాంక్లినేనా? అవును. నువ్వు అడవిలో ఉన్న జంతువులని
చంపావు కదా. నేనెందుకు చంపుతా? లేదు లేదు బాబు, నువ్వే చంపావని మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేది. అర్థమైందా? అసలు మీరు ఎవరు? నేను ఈ సిటీకి బాస్ని. అసలు నువ్వు ఎవరు? ఎందుకు యానిమల్స్ని చంపావు? వాళ్ళ ఫారెస్ట్లో ఆల్రెడీ సీసీటీవీ ఉంటుంది. అవునా? కేసు నేను చంపలేదుగా, మీరైతే కట్ చేయండి. కేసు అసలు నేను చంపలేదు కదా. అసలు నేను కిచెన్లో ఉంటే నేనెందుకు చంపుతా అసలు? ఎందుకో ఏమో. సరే పాడుకుందాం జోసేపు. అయితే ముందే సాయంత్రం అవుతుంది. గైస్ పొద్దున్నే లేచిన అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎవరు కాల్ చేస్తుర్రా? రే ట్రెవర్ ఎందుకు? హలో ట్రెవర్. ఫ్రాంక్లిన్, నువ్వు నిన్న రాత్రి ఇది అడవిలున్న జంతువులని చంపావు. అడవిలో ఉన్న జంతువు నేనెందుకు చంపుతారా? అసలు నిన్న కూడా ఒక ఆయన వచ్చిండు. ఒక ఆయన కాల్లో మాట్లాడి ఏంది అడవిలోని చంపావా యానిమల్స్ని అంటుండ్రా. లేదు ఫ్రెండ్లీ, నువ్వు చంపావు కదా, నిజం చెప్పు. అరే కాదురా. అయ్యా ఏంటిది? సరే నేను నీకు ఇంటికి వస్తున్నా, మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? సరే ఇంటికి రా, అప్పుడు చెప్తా. సరే ఫ్రాంక్లిన్. ఓకే గైస్, అసలు నేనెందుకు చెప్తా? అందరినీ చంపినట్టుండి. అసలు నేను ఎందుకు చెప్తా గైస్? ఏంటో ఏమో, అందరు పిక్చర్లే ఉన్నారు. జెర్సీ అయితే కొన్ని నీళ్ళు తాగుదాం. అమ్మా అయిపోయింది గైస్. ఎప్పుడొకటికి రా ఖాళీ. ఫ్రాంక్లిన్ చెప్పు మైకిల్. ఫ్రాంక్లిన్, నువ్వు ఏమన్నా ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ని చంపావా? అరే నేను కాదురా అంటే మెంటల్లో రాలా మీరు. ఫారెస్ట్ ఉన్న యానిమల్స్ నేను ఎందుకు చంపుతా? అసలు నాకు ఆడ పోనీగా నాకు భయం అవుతుంది. అసలు నేను పేరుకోని. లేదు ఫ్రాంక్లిన్, నువ్వు చంపావు. నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నా. ఒక్క పని రా, అందరు చుట్టాలందరూ తీసుకుని రా, ఓకేనా? సరే, హే ఫోన్ పెట్. ఓకే ఏంది గైస్ ఇల్లు ఇంతగానమ్మా? అసలు నేనెందుకు చెప్తా? మీకు తెలిసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏందో ఏమో రండి అప్పుడే. ఓకే గైస్ మనం అసలు ఫ్రాంక్లిన్ వచ్చిరా, రండిరా. ఏంట్రా అందుకు పాతికి ఎందుకు ఊకి కాల్ చేస్తారు చెప్పండి. అసలు నేను ఎందుకు చంపుతారా? ఫ్రాంక్లిన్, నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది, కానీ నువ్వే చంపవని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేనైతే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంట పోలీసులు చెప్తారు. అరెస్టా? అరే ఇప్పుడే కదా నేను పనుకున్నాను, మళ్ళీ ఎందుకు అరెస్ట్? రే పిచ్చోడా, నీకు మడతం కాదురా. సరే ఇప్పుడు ఫారెస్ట్లో ఉండేది ఎవరు చంపారో అది చూపిస్తా కొద్దిసేపినాక. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళినాకైతే అక్కడైతే సీసీటీవీ ఉంది. నేను ఇప్పుడే మొన్ననే సీసీటీవీ ఒకటి పెట్టాను, వెళ్ళి చూసేసి వస్తాం ఇద్దరం, ఓకేనా? సరే డ్రైవర్, ఇద్దరు వెళ్ళరండి. ఓకే గైస్, వీళ్ళకి పిచ్చి పట్టిన అనుకుంటూ ఊకేది గైస్ నా మీదనే పడ్డారు. సరే మళ్ళీ సరే అప్పుడు చెప్తా. ఓకే సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళని ఇంకా రాలేదు, వస్తారేమో. మనమైతే పైకి వెళ్దాం. ఓకే గైస్ మనమైతే పైకి వెళ్దాం. ఫ్రాంక్లిన్ చీరా. ఫ్రాంక్లిన్ జల్లిదారా. ఫ్రాంక్లిన్ ఏంట్రా? అది మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, నువ్వే అడవిలో ఉండి వాళ్ళని చంపావు కదరా. అరే నేనెందుకు చంపాను? నేను ఇంట్లో కిచెన్ రైస్ అన్నం అనుకుంటుంటే ఏ పిచ్చోడా నీలాంటి వాళ్ళు ఒకడు ఉన్నారా? అవునా? ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేద్దాం నడు ఫారెస్ట్లో. సరేరా, నేను వెంటనే బట్టలు బ్యాగ్ ట్రిప్కి అన్నీ అయితే వచ్చినాయిగా. రేపు పిచ్చోరా ట్రిప్ కదరా, మెంటలోడా ఫారెస్ట్కి రా. నీలాంటి ఒకడు ఉన్నారా? నాలాగానే ఉన్నాడా? మేంద్రా పిచ్చోన్ బా. అసలు నాలాగా ఎవరుంటారు? మీరు నాలాగా ఉన్నారా? మైకిల్ గారు నాలాగా ఉన్నారా? రే పిచ్చోడు ఫస్ట్ తిన్నారా?
సరే బట్టలు అన్నం తీసుకొని వస్తా. అరే పిచ్చినావుడా. సరే సరే సారీ 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 వస్తున్నా అన్నాడు. గైస్ మేమైతే రండిరా పిచ్చోడ్లా వస్తున్నాడు ఫ్రెండ్లీ ఉన్నాడు చూపిస్తా. ఓకే రండిరా ఎక్కడ. ఓకే వీళ్ళైతే ఎక్కేసారు. ఫ్రెండ్లీ ఫస్ట్ అయితే ఫారెస్ట్కి రా. ఫారెస్ట్ ఎయిర్ ఉందిరా. రే పిచ్చోడా ఏమన్నావురా నువ్వు? ఇక్కడ ఉందిరా. ఇక్కడ నుంచి గడ్డిలోంచి వెళ్ళిపోతే అయిపోతుంది. రే నువ్వు ఈ ఊరికి కొత్త కాబట్టి నువ్వు మొన్న వచ్చాయి కాబట్టి నీకంటే ఏమో తెలియదురా. సరే నడు వెళ్దాం. నా లాగానే ఉండకపోవాలా రే, నీ నెత్తి పలగొడతారా. సరే చూద్దాం నడు. అరే ఇక్కడ కారు ఏంటో నాడేడ దొబ్బిర్రా. రే ఫ్రెండ్లీ సారీ. సరే నడు ఇప్పుడు వెళ్తున్నా కదరా రే పిచ్చి పూక. ఓకే అరే ఇక్కడ యానిమల్స్ అని మంచిగానే ఉన్నాయి కదరా. ఏంటిదిరా ఇది? ఇక్కడ అన్నీ చనిపోయి ఉంటాయి కదరా. అన్నీ అబద్ధాలు ఆడుతుర్రా మీరు. ఛీ నా టైం అంతా వేస్ట్ చేసింది. బాయ్. ఇక్కడ యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి. సరే మనమైతే అక్కడ వెళ్ళైతే అన్ని యానిమల్స్ అయితే చంపేద్దాము. లేకపోతే అది నన్నే చంపుతుందా. ఇక్కడున్న యానిమల్స్ చావు. చావలేదేంటి? ఇక్కడ ఎవరు ఉన్నారేంటి? సరే ఫస్ట్ అయితే ఈ యానిమల్స్ అయితే చంపేద్దాం. అరే చూడరా ఫ్రాంక్లిన్ చూడు, అక్కడ ఒక నీలాగానే ఉండి కొడతలేడా. చూడరా ఫ్రాంక్లిన్. అరే అవునమ్మా కుడుతుండు. నేనైతే వీలైతే కలుసుకుందాం. అసలు మీరెవరు? ఎవరా మీరు? ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇది నా కోట, ఇది నా ఫారెస్ట్. ఈ కాడేంటి బ్లాస్ట్ చేసేస్తా. అసలు మీరెవరు? ఈడెవడు? సేమ్ నాలాగానే ఉన్నాడు. ఎవర్రా నువ్వు? జర మాట వినండి. కానీ నేను మిమ్మల్ని చంపడానికి ఇక్కడ రాలేదు. కానీ అసలు మీరెవరు? నాలాగానే ఉన్నారు. నేను కూడా అది అంటున్నా కదరా, నువ్వేది నాలాగా ఉన్నావు. ఏం చేయాలి? ఇది ఫ్రెండ్లీ చెప్పలేదారా నీలాగానే ఈడు ఉండరని చెప్పి? నువ్వేంట్రా నన్ను అట్లా చేసేవి? మొత్తం బొరాన్ అయిపోయినా కదరా. ఏంట్రా ఇది సేమ్ ఉన్నారు మీరు ఇద్దరు కమల పిల్లలేంది? ఒరే పిచ్చోడా జర ఆపరా రే. మైకిల్ గారే నేను కొడతారా, మస్తు కొడతారా. ఎవర్రా నువ్వు? నామగడ చెడ్డ ఐఎమ్ మైకేల్. నువ్వు ఇక్కడ బెల్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని సూట్ వేసుకొని మాత్రానా నువ్వు కాలివా? నిన్ను కాదురా, నేనే చంపాలి ఫస్ట్. ఏంట్రా ఎక్కువ నాన్న ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను చెప్పేది వినండి. అసలు మీరు ఎవరు? నాలాగానే ఉన్నారు. మళ్ళీ అదే మాట మాట్లాడతారు ఏంద్రాయుడు? చూసుకో. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారా. మీరైతే చనిపోయి. అసలు మీరు నాలాగానే ఉన్నారేంది? నేనేరా ఇవి యానిమల్స్ అన్ని చంపేది. ఇది నా కోట. ప్లీజ్ యానిమల్ చెప్పకండి ప్లీజ్. మీరెవరు నాకు చెప్పడానికి? అది నన్ను గుడి పెట్టుకోవాలి. కరెక్ట్ నెత్తి మీద తాకింది, కాలకార కొడితే వస్తుంది. అసలు మీరంతా ఆపండి. మీరెవర్రా నాకు చెప్పడానికి? అంత ఈజీ కాదురా. ఫస్ట్ అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా. మేము చెప్పాను సరే వినండి ప్లీజ్. నేను వినేదే లేదు, మీరు సావాలి అంతే. అరే ఎందుకు ఇట్లా అవుతున్నారు మీరు? ప్లీజ్ కొట్లాడకండి. నాకు మెంటల్ తెప్పిస్తే నేను కొట్లాడేసి అర్థమవుతుందా? ఇట్లా కాదురా, మిమ్మల్ని చంపేయాలి. ఏంట్రా ఊరుకుంటుంటే? ఏంటి కొట్లాడదామా? వద్దు పోరుడా. చూస్తే నాలాగానే ఉన్నావు, చాలా పీడికోలుగా ఉన్నావే. నువ్వెవర్రా నాలాగా ఉండడానికి? నాకు సారీ. ఏంట్రా సారీ? నిన్నే కదా నీ ఫ్రెండ్స్ని నేను ఏం చేసా చూడరా. అరే వద్దు అన్న వద్దు. నువ్వు నాలాగానే నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ని కొడుతున్నావు. ఫస్ట్ అయితే వీళ్ళని కొట్టి అప్పుడు చంపేస్తా.
వీడు కూడా చావాల్సిందే. ప్లీజ్ మా ఫ్రెండ్స్ని ఏం చేయకండి, ప్లీజ్ ప్లీజ్ ఏం చేయకు. నిన్నేనా ఇప్పుడు చంపేది? నన్ను కాపాడండి, నన్ను కాపాడని వాడైనా ఎక్కడి నుంచి, నన్ను కాపాడండి. ఏయ్ ఆగుడా కేసు, నాకు భయం అవుతుంది కేసు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో నాకు వెపన్స్ కూడా లేవి, నేను వెంటనే ఉరికిపోవాలి. ఏమండి నాకు ఏమైనా ట్రాలీ ఇస్తారా? సరే ఇక్కడ కార్ ఉందిగా మాది, సరే కార్ అయితే తీసేసుకుందాం. వెళ్ళాలి తొందరగా. వస్తుండు. ఏయ్ ఆగ్రా, భయపడ్డావా పోరోడా? ఏయ్ ఆగ్రా, నువ్వు ఇలా సచ్చావురా. గైస్ నేను ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలంటే కొడుతుండు. నేను పెరుకోడు ఉన్నదే లేదు గైస్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా ఫైనల్ రూపం అయితే ఇప్పుడు వాడికి తెలియాలన్నమాట. అయిపోయినవరా లొకేట్స్. ఇప్పుడు అసలైన ఫ్రాంక్లిన్ ఎవరో నీకైతే చూపిస్తా. ఎట్లా ఘోరంగా కొడతా అంటే నా పవర్స్ అంది తీసుకుంటా. ఓకే కమాన్, అక్కడున్నావారా? సరే నేనే వస్తా, గన్ను తీసుకొని మర వస్తా. ఆగ్రా. దా నువ్వే పోరని పట్టుకున్నా. అయిపోయినవరా ఈరోజు నువ్వు. ఈరోజు నేను ఎలాగైనా ఆపి తీరుతా. ఇది కాదురా నువ్వు అసలైన పవర్ ఏందో ఫ్రాంక్లిన్ది. అయిపోయావు. ఏంటి గాలికి ఎగురుతున్నారు? అయితే ఇప్పుడు నిన్ను ఏమి నన్ను కొడతావా? అయిపోయావురా. ఎవరు అయిపోతాడో చూసేసుకుందామా. గ్యాస్ వస్తుండు. తాకింది. నన్ను కొట్టావా? సచ్చావురా. గైస్ అక్కడున్నాడా? ఇంతమంది రూపం మార్చుకుంటే నేను భయపడుతున్నారా? అయిపోయేవరా నువ్వు ఈరోజు. అసలైన ఎవరో నేను కూడా చూస్తా. మీరైతే ఈరోజు అయితే వీళ్ళు ఏడున్నారు? ఓ మై గాడ్. ఇక్కడ నా తలకి నుండి సంకనాకుతారా? నా సలక్ వెళ్ళాలి. రండిరా. సత్యాన్ని మీరు ఈ కొట్టైనా నేను జైలుకి వెళ్ళిపోతా. అయిపోయారా మీరు? దాదా రమ్మంటున్నారు, నాకు సిద్ధంగా ఉన్నా. ఏయ్ మమ్మల్ని చంపలేవురా నువ్వు. ఇంతమంది చేస్తారు, నేను ఎలాగా ఆవుకోవాలిరా? నువ్వు నేను తేల్చుకుందామంతేరా. అంత హైట్ కాదురా. దారా సచ్చినవరా రే. ఒక పంచేయంగానే చస్తున్నావు. నువ్వారా నన్ను గెలికేది? గాయ చూసా నన్ను గెలుకునికి వచ్చిండు. అంత ఈజీ కాదురా ఫ్రాంక్లిన్తో పెట్టుకునే పవర్ అంటే. మినిమం లేచిపోవాలంతే మీరు. పోరాడంట పోరాడు. ఆయన నేను కొట్టి చంపిన అంటే ఇప్పుడు నా ఫెస్టివల్ తీసే ముందైతే ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే ఘోరంగా కొడతా, చూపిస్తా. ఓకే సో లెట్స్ గో. చూపిస్తా ఎవరు అసలు విన్ను రా. ఇప్పుడు ఎక్కడున్నా ప్లీజ్ నన్ను వదిలే. అసలు నువ్వు నాకు గెలికినావు కాబట్టి అయిపోయినావురా. నా మీదనే వేసేస్తావా నేను జంపులో తగినని చెప్పి. నువ్వు ఈరోజు అయిపోయినావు బయటే. అయిపోయినావు నువ్వు అనుకో. అది కూడా ఒక్కొక్క పాటతో అయిపోతావు నువ్వు. మినిమం కొట్టా. నన్ను కొట్టకు ప్లీజ్. మళ్ళా గెలుకోయాడు ఎందుకురా నీకు?
గ్యాస్ ఇవైతే ఇది సైడ్. ఓకే గైస్, మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈడు నన్ను చంపుతాడంత బోసిడిగాడు.